జునోసిస్ అనగా జంతువు అనారోగ్యం అని అర్థం. వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమిస్తున్న వ్యాధులను జునాటిక్ డిసీజెస్ లేదా జునోసిస్ అని అంటారు. ఈ పదం గ్రీకు పదం నుండి వచ్చింది. జునోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 6వ తేదీన వరల్డ్ జునోసిస్ డేను నిర్వహిస్తున్నారు. దీనికి కారణం 1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ రేబిస్ వ్యాధికి మొదటి వ్యాక్సిన్ ఇచ్చి విజయవంతం అయిన సందర్భంగా ఈ జునోసిస్ డేను జరుపుకుంటున్నారు. ఈ రోజున జునోటిక్ వ్యాధులపై అవగాహన పెంచుకొని వాటి నుండి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి నెహ్రూ బాబు, జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ, ఏలూరు జిల్లా. జూలై 6వ తారీఖున ఈ జిల్లాలో జూనోసిస్ డే సందర్భంగా మేము పెంపుడు కుక్కలకి కానీ ఇంకా పెంపుడు జంతువులన్నిటికీ కూడా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మరి మన జిల్లాకి 31,000 డోసులు రావడం జరిగింది. గవర్నమెంట్ వారు మనకి 31,000 డోసులు ఇచ్చి ఉన్నారు. ఆ డోసులన్నీ కూడా మనం ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెంపుడు జంతువులకి ర్యాబీస్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ వేయడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు మేము ఏలూరులో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ అన్నింటిలో కూడా మేము పెంపుడు జంతువులకి టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెంపుడు జంతువులు పెంచుకునే ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది జూనోసిస్ డే అంటే జంతువుల నుంచి మనుషులకి కొన్ని వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వీటిలో ర్యాబీస్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి మనము మన పెంపుడు జంతువులకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయించుకోవటం వల్ల మనకి మనుషులకి ఈ ర్యాబీస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుత సమాజంలో జంతు ప్రేమికుల సంఖ్య అధికంగా పెరుగుతూనే ఉంది. ప్రతి ఇంట్లో కూడా పెంపుడు జంతువులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. శునకాలు, పశువులు ఇలా అనేక రకాల జంతువులను మనుషులు పెంచుకుంటున్నారు. అయితే జంతువుల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి. జంతువుల నుండి మానవులకు అనేక రకాల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. సుమారు 200కు పైగా అంటువ్యాధులు జంతువుల నుండి మానవులకు సోకే ప్రమాదం ఉందని, వాటిలో ర్యాబీస్ వ్యాధి ప్రమాదకరమైందని చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ప్రాణానికే ప్రమాదమని, జునోసిస్ డే సందర్భంగా వ్యాధుల పట్ల అవగాహన కల్పించుకోవడమే కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం ప్రతి సంవత్సరం కూడా జూలై 6వ తారీఖున జూనోసిస్ డే అనేదాన్ని ఒక దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇది ఎందుకు చేసుకుంటామంటే 1885వ సంవత్సరంలో లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త ఇదే జూలై 6వ తారీఖున రేబీస్ వ్యాధి రాకోకుండా ఒక చిన్న బాలుడికి ఈ రేబీస్ టీకా వేసి విజయవంతంగా ఆ వ్యాధి రాకుండా ఆ బాలుడిని కాపాడాడనమాట. కాబట్టి దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా జూలై 6వ తారీఖున ఈ జూనోసిస్ డే అనేది జరుపుకుంటారు. ముఖ్యంగా జూనోసిస్ అంటే మనకి మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. దాదాపు ప్రపంచంలో ఇలాంటివి 206 రకాలు ఉన్నాయి. ఇలా జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకి వచ్చే వ్యాధులు. ఇవి చాలా ప్రమాదకరమైన వ్యాధులు. ఇందులో ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు బ్రూసిలోసిస్, యాంథ్రాక్స్, రేబీస్, లెప్టోస్పైరోసిస్, బర్డ్ ఫ్లూ ఇలాంటి వ్యాధులు ఉన్నాయండి. ఈ అన్నిట్లో కంటే కూడా రేబీస్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే ఈ వ్యాధికి చికిత్స లేదు. మిగిలిన జూనోటిక్ వ్యాధులకి చికిత్స ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కోలుకోవడం జరుగుతుంది. కానీ ఒక్కసారి
ఈ రేబీస్ వ్యాధి కనుక మనుషులకు కానీ జంతువులకు కానీ వచ్చిందంటే ఇంకా మరణం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ రేబీస్ వ్యాధికి మనం ఈ జూనోసిస్ డే రోజు ఆ వ్యాధి రాకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే రేబీస్ రాకుండా ఈ పెంపుడు కుక్కలన్నిటికీ కూడా టీకాలు వేయడం జరుగుతుందన్నమాట. శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా అంతా కూడాను. కాబట్టి అందరూ కూడా తమ పెంపుడు కుక్కల్ని విధిగా హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ ఉచిత రేబీస్ టీకాలు వేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వ్యాధులు రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా ఈ పెంపుడు జంతువుల్ని పెంచుకునేవారు పెంపుడు కుక్కలకి విధిగా ఈ డీవార్మింగ్ చేయించాలి. 3 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేయించాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎప్పుడైనా కూడా ఈ కుక్కలు ఇంట్లో కుక్కలు ఏవైనా ఘాటు పెట్టినా లేకపోతే కరిచినా కూడా వెంటనే అదే రోజు, అంటే 0 డే అంటారు, 0 డే రోజు ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయించుకోవాలి. అలాగే వ్యాక్సిన్ కరిచిన 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 14వ రోజు ఖచ్చితంగా ఈ 5 డోసులు కూడా యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందండి. అట్లాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళు ఇంట్లో ఏవి వాటి మలమూత్రాలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అలాగే మీరు కాచిన పాలు తాగాలి. పచ్చి పాలు తాగడం వల్ల కూడా కొన్ని రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాలు బాగా మరిగించి తీసుకోవాలండి. అట్లాగే మాంసం కూడా ఖచ్చితంగా బాగా ఉడికించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోకి ఎలకలు రాకుండా చూసుకోవాలి. ఎలకల ద్వారా కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలకలు కూడా రాకుండా చూసుకోండి. అట్లాగే పాడి పశువులను పెంచుకునే వాళ్ళు గర్భస్రావం అయినప్పుడు అవన్నీ కూడా అక్కడ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని సున్నము తర్వాత బ్లీచింగ్ పౌడరు చల్లుకోవడం చేయాలి. ఈ బ్రూసెలోసిస్ వ్యాధిని అలాగే లెప్టోస్పైరోసిస్ వ్యాధులు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూగజీవాల పెంపకంలో అవగాహన అనేది అత్యంత ప్రాధాన్యం. లేకపోతే జంతు ప్రేమికులకు కూడా జీవాలు ప్రమాదకరంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంతో అభిమానంగా పెంచుకునే శునకాల నుండి ర్యాబిస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకల వంటి జంతువుల నుంచి ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ డిసీజెస్ అంటారు. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, జంతువులకు యాంటీ ర్యాబిస్ టీకా ఇవ్వడం వల్ల కొంత ఈ వ్యాధిని నివారించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కసారి కుక్క కాటుకు గురైతే 5 డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలని, కాటుకు గురైన రోజునే ఖచ్చితంగా టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి ఆహారం తీసుకోవాలని, తద్వారా వ్యాధుల నుండి రక్షించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. జూలై 6ని మనం జూనోసిస్ డే జరుపుకుంటున్నాం. ప్రపంచ అంటువ్యాధుల రాకుండా జరుపుకునే దినోత్సవాన్ని మనం ప్రపంచ జూనోసిస్ డేగా మనం పరిగణిస్తుంటాం. దాన్నే మనం వరల్డ్ జూనోసిస్ డే కూడా అంటాం. మనం అంటువ్యాధులు అనేవి జంతువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధులు అన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే రేబీస్. ఒక కుక్క కానీ మనుషుల్ని కరిస్తే మనకి రేబీస్ అనే వ్యాధి రావడం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈ వ్యాక్సిన్ చేయించుకోకపోవడం వలన ఈ కుక్కల నుంచి మనుషులకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనం ఇవే కాకుండా బ్రూసెలోసిస్ అనేది జంతువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం, అలాగే స్వైన్ ఫీవర్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఇటువంటివి, యాంథ్రాక్స్, ఇటువంటి వ్యాధులు మనుషుల నుంచి మనుషులకు, పశువుల నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకుంటే ఈ కుక్కల నుంచి మనకి రేబీస్ రాకుండా ఉండాలి అనుకుంటే మనం 3 రకాలుగా మనం వీటిని రక్షణ మనం చేయొచ్చు. ఒకటి, పుట్టిన వెంటనే 90 రోజులకి టీకా వేయించుకోవడం. అంటే పిచ్చి రాకుండా, మనకి రాకుండా ఆ కుక్కకి మనం 90 రోజుల్లో కానీ టీకా వేయగలిగితే అది మొదటి డోసు కింద మనం పరిగణించవచ్చు. దానికి మళ్ళీ 21 రోజుల తర్వాత మనని టీకా వేయించుకుంటే అప్పుడు దానికి 1 సంవత్సరం పాటు ఈ వ్యాధి రాకుండా, దానికి మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది. 90 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత 21 రోజులకి మళ్ళీ బూస్టర్ చేస్తే ఆ సంవత్సరానికి ఆ కుక్క నుండి మనకి ఎటువంటి వ్యాధి రాకుండా, ఈ రేబీస్ వ్యాధి రాకుండా మనకి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ప్రతి సంవత్సరం
అక్కడి నుంచి మనం ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ చేయించుకోవడం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఏదో ఒక రోజు పెట్టుకుని, అంటే జూలై 6 ఒక రోజు పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ కరెక్ట్గా జూలై 6కి మళ్ళీ వ్యాక్సినేషన్ చేయించడం. అట్లా మనం ఆ కుక్కకి ప్రతి సంవత్సరం కానీ మనం వేయించగలిగితే మనకి ఆ కుక్క నుంచి మనకు వచ్చే వ్యాధి ఉండదు. పశువుల నుండి సంక్రమించే వ్యాధులు మానవులకు అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వ్యాక్సిన్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జంతువులకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఏలూరు జిల్లాకు 31,000 యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు వచ్చినట్లు ఏలూరు జిల్లా వెటర్నరీ సంయుక్త సంచాలకులు డాక్టర్ జి నెహ్రూ బాబు తెలిపారు. పెంపుడు కుక్కలు, జంతువులకు వ్యాక్సిన్ వేయించాలని అన్ని పశువుల ఆసుపత్రుల్లో టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. పెంపుడు జంతువులు పెంచుకునేవారు జాగ్రత్తలు పాటించడంతో పాటు వ్యాక్సిన్లు కూడా వేయించాలని సూచిస్తున్నారు. మూడోది ఏంటంటే, కుక్కకి వ్యాక్సినేషన్ చేయకపోకుండా ఉంటే ఇంకో కుక్క కానీ కరిస్తే ఆ కుక్కకి మనం పోస్ట్ బైట్ అంటే కరిచిన తర్వాత మనం వ్యాక్సినేషన్ చేయడం, ఇది చాలా ఉపయోగం. ఎలా అంటే ముందు కానీ వ్యాక్సినేషన్ చేయించలేదు అనుకోండి, ఆ కుక్క అప్పుడు 5 రోజులు మనం వ్యాక్సిన్ చేయాలి. అది మనం ఎలా అంటే 0 రోజుని అంటే కరిచిన రోజుని వెంటనే చేయించాలి. ఆ రోజుని చేయిస్తే అప్పుడు మనకి అది నెమ్మదిగా రక్షణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మనం రక్షణలోకి రావాలంటే కనీసం ఇమ్యూనిటీ రావాలంటే 28 డేస్ పడుతుంది. అందుకని ప్రోగ్రాం కూడా ఎలా ఉంటుందంటే, టీకా వేసే ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే 0 రోజు, మళ్ళీ 3వ రోజు, అక్కడి నుంచి 7వ రోజు, అక్కడి నుంచి 14వ రోజు, తర్వాత 28వ రోజు. అంటే 5 సార్లు మనం కరిచిన వెంటనే కానీ ఆ కుక్కకు 5 సార్లు టీకా వేయించినట్లయితే ఆ కుక్క నుంచి రేబీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి జంతు ప్రేమికులు ఎవరైనా సరే ప్రతి కుక్కకి కూడా టీకా వేయించడం మీరు అలవాటు చేసుకోవాలి. ఇది జూనోసిస్ డే ద్వారా మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, పుట్టిన 90 రోజులకి టీకా వేయించండి, తర్వాత ప్రతి సంవత్సరం కూడా టీకా వేయించండి. అలాగే ఏ కుక్క అయినా కరిస్తే ఆ కుక్కకి క్రమం తప్పకుండా డేటు మారకుండా అదే రోజున వచ్చి చేయించండి. ఎంత పని ఉన్నా సరే ఆ రోజు మనం చేయించడం ద్వారా ఆ కుక్క నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా కుక్కల పెంపకం కూడా చక్కగా సజావుగా సాగే అవకాశం ఉంది. చాలా నమ్మకంతో మన కుటుంబ సభ్యుడిగా మనం పెంచుకునేటప్పుడు ఈ చిన్న జాగ్రత్త కానీ మీరు పాటించినట్లయితే మనకి అది కుటుంబ సభ్యురాలుగా కాకుండా మనకి చాలా ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ టీకాతో పాటు వాటికి 45 రోజుల్లో ఒక 7 నుంచి
వ్యాధులు రాకుండా ఆ టీకా కూడా వేయించినట్లయితే దాన్ని మళ్ళీ బూస్టర్ అంటే 21 డేస్కి మళ్ళీ చేయించినట్లయితే ఆ వ్యాధులు కూడా కుక్కకు రాకుండా మరింత చక్కగా ఆ కుక్కతో మనం గడిపే అవకాశాన్ని పొందుతాం. అలా కూడా మీరు అంటే 2 రకాల కుక్కకి మన టీకాలు, ఒకటి అన్నీ కలిపిన వ్యాక్సిన్ చేయించడం, 2 వచ్చి రేబీస్ వ్యాక్సిన్ కూడా చేయించడం. ఈ 2 కానీ చేయించినట్లయితే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేసినట్లయితే చక్కగా మనకి ఆ కుటుంబ సభ్యురాలుగా మనతో పాటు అది చక్కగా పెరుగుతుంది. చిన్న అశ్రద్ధ కానీ చేసినట్లయితే మనకి ఆ కుక్క పొరపాటు సాగుతూ మనకి దక్కకుండా పోయే అవకాశం కూడా ఉంది. మనం ఎలా అయితే చిన్నపిల్లలకి క్రమం తప్పకుండా టీకా ఎలా అయితే వేస్తామో అలాగే కుక్కల్లో కూడా టీకాయే రేపొద్దుట మనకి కాపాడే వస్తువు. మనం టీకా వేయించినట్లయితే ఆ కుక్క మనకి రేపొద్దున్న ఎంత మనం ప్రయత్నం చేసినా మనం ఆ వ్యాధి నుంచి బయటపడలేం. ఎటువంటి వ్యాధి రాకుండా ఉండాలంటే మనకి అనుకున్న మేజర్ అంటే ముఖ్యమైన వ్యాధుల నిరోధక శక్తికి మనకి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం ప్రతి సంవత్సరం కూడా ఈ జూనోసిస్ డేకి క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నాం. మీ అందరూ కూడా సహకరించి ఈ జూనోసిస్ డే రోజు అన్నిటికీ కూడా ఏవైతే వ్యాక్సినేషన్ చేయించట్లేదో వాటికి కూడా తీసుకొచ్చి చేయించుకుని, అలాగే జూ కోర్స్ సంవత్సరం అయినా డేట్ పెట్టుకుంటూ చేయించుకుంటూ ఉంటారు. అట్లా అయినా సరే వచ్చి మీరు చేయించుకుంటే మనం ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. కుక్కల్లో కానీ పూర్తిగా మనం కానీ టీకాలు వేయగలిగితే మీరందరూ సహకరించి మీ సహకారంతో మా సంస్థ ద్వారా, మా పశుసంవర్ధక శాఖ ద్వారా మీ అందరికీ కూడా ఉచితంగా ఈ రేబీస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి వేయించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నా. జంతు ప్రేమికులు జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించడం కూడా అత్యంత అవసరం. లేకపోతే ప్రమాదంలో పడక తప్పదు. వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటారని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తారని ఆశిద్దాం. మరి కొంతమంది అడుగుతూ ఉంటారు కుక్కల్ని ఎలా మనం పోషణ చేపట్టాలని చెప్పి. మనం కుక్కల్ని పోషణ సహజంగా మనకున్న వస్తువులతో కూడా మనం చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. వాటికి ముఖ్యంగా 3 విషయాల్లో మాత్రం, ఒకటి పాలు బాగా ఇవ్వాలండి. ఎందుకంటే పాలలోనే కాల్షియం ఉంటుంది. వాటికి కాల్షియం కావాలి అంటే మనం పాలు ఇస్తేనే కాల్షియం అందుతుంది, వేరే రూపున్న కాల్షియం అందదు. కాబట్టి కుక్కకి పాలు ఇవ్వడం చాలా మంచిది. పాలను కూడా పూర్తిగా చిక్కగా కాకుండా 50% నీళ్ళు కలిపి ఇవ్వడం ద్వారా చక్కగా అది జీర్ణమై ఆ కుక్కకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 2 వచ్చి కుక్కల్లో ఎదుగుదలకు చక్కటి మాంసకృతులు అవసరం. మాంసకృతులు అంటే మనకి కూరగాయలు ఆకుకూరల్లో అంతగా ఉండవు. కాబట్టి వాటికి గుడ్లు పెట్టడం, అలాగే మాంసం కూడా ఇవ్వడం. ఆ మాంసాన్ని కూడా మసాలా కలిపి ఇవ్వకూడదు. ఎందుకంటే మసాలా ఇచ్చామంటే లోపల అల్సర్స్ ప్రారంభమవుతాయి. కాబట్టి మసాలా ఇవ్వకూడదు మనం. అలాగే ఎముకలు కూడా పెట్టకూడదు. ఎముకలు గమ్మును కానీ అది తిందంటే పొట్టలో ఆగిపోయి అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎముకలు లేకుండా మాంసాన్ని ఉడకబెట్టి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, చిటికెడు ఇచ్చి వాటికి ఇచ్చినట్లయితే వాటికి ఒక పక్క కాల్షియం, ఒక పక్క మాంసకృతులు చక్కగా అందుతాయి. ఇంక విషయానికి వస్తే మిగిలినప్పుడు ఆకుకూరలు పెట్టండి, మీరు అన్నట్టుగా కూరగాయలు ఇవ్వండి. అప్పుడు ఆ కూరగాయలు కూడా తినడం ద్వారా మిగిలిన విషయాల్లో కూడా బిస్కెట్స్ ఇవ్వచ్చు, మీరు స్నాక్స్ ఇవ్వచ్చు. అలాంటివి కూడా ఇస్తూ ఉంటే ఆ మిగిలిన ఈ శక్తినిచ్చే పదార్థాలన్నీ కూడా అంది చక్కగా ఆ కుక్కకు పరిపూర్ణమైనటువంటి ఆహారం దక్కే అవకాశం ఉంది. మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఎక్కువ మజ్జిగ అన్నాన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది.
మజ్జిగ ఇవ్వడం మంచిదే, కానీ పోషక విలువలు తీసుకుంటే వాటికి అనుకున్నట్టుగా పోషక విలువలు ఎక్కువగా అందులోంచి రావు. కాబట్టి పాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ లాభాన్ని మీరు, ఎక్కువ ఆరోగ్యాన్ని మీరు ఇచ్చేవారు అవుతారు. పాలు, గుడ్లు, మాంసం ఈ 3 కూడా వాటికి తప్పని ఆహార పదార్థాలు గమనించుకుని మీరు ఇవ్వండి. అంతేకాకుండా గింజలు ఉన్నవి వాటికి ఇవ్వడం ద్వారా ఒక్కోసారి అడ్డుకునే అవకాశం ఉంది. మీరు పళ్ళు అలవాటు చేశారనుకోండి, గింజలు లేకుండా పెట్టాలి. గింజలు ఉన్న పళ్ళను పెట్టినట్లయితే ఆ గింజలు అడ్డుపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. మీరు చిన్నప్పుడు వాటికి మంచి కాల్షియం సిరప్ ఇవ్వడం చేయడం ద్వారా 6 నెలల్లో పూర్తిగా అది ఎదుగుదల వచ్చి 9 నెలల కల్లా పూర్తి ఎదుగుదల చూపిస్తుంది. ఎప్పుడైతే పూర్తి ఎదుగుదల 9 నెలలకు వచ్చిందో అక్కడి నుంచి మనం చక్కగా ఆ శరీర సౌష్ఠవాన్ని మనం కాపాడుకుంటూ ఈ విధంగా మనం చక్కటి పోషణ కానీ చేయగలిగితే మనం వాటి నుంచి మనం చక్కగా ఒక కుటుంబ సభ్యుడిగా వాటిని కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మనం చిన్నప్పుడు తీసుకుంటే 10-15 రోజులకు ఒకసారి పావుల మందు ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంచెం పెద్దవైన తర్వాత ప్రతి 2 నెలలకు కూడా పావుల మందు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే తీసుకుంటే మనం వారానికి ఒకసారి కుక్కలు షాంపూ పెట్టి షాంపూతో స్నానం చేయించినట్లయితే ఆరోగ్యంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇంతేకాకుండా మనకి టిక్స్ బెడద ఎక్కువ. ఆ టిక్స్ బెడద పోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా 2 పూట్ల కూడా మనం దువ్వడం ద్వారా ఒక పావు గంట 20 నిమిషాల పాటు దువ్వడం ద్వారా ఆ టిక్స్ పట్టకుండా మనం చేసుకోవచ్చు. అంటే ఓ పక్క వారానికి ఓ రోజు దానికి షాంపూ పెట్టి స్నానం చేయించడం, 2 పూట్ల చక్కగా దువ్వడం, 2 నెలలకు ఒకసారి పావుల మందు ఇవ్వడం, ఇవి మనం చేయగలిగితే మనం చక్కగా కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళచ్చు.